ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన స్పార్క్లీ స్మైల్ డెంటల్ ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలోని వైద్య విభాగాల సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా నాణ్యమైన దంత వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమ్రీన్ ఇర్ఫాన్ మాట్లాడుతూ అతి తక్కువ ధరకే నాణ్యమైన ప్రమాణాలతో లేజర్ ట్రీట్మెంట్ మరియు ఆధునిక టెక్నాలజీతో ఎక్స్రేలను తీయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్పార్కల్ స్మైల్ డెంటల్ క్లినిక్, అంబర్పేట్, ప్రేమ్నగర్ చర్చ్. ఇది కొత్త ఓపెనింగ్ ఉంది, కొత్త క్లినిక్ ఉంది. ఫస్ట్ బ్రాంచ్ అయితే అంబర్పేట్లో ఉంది, ఏకే ప్లాజా ఫంక్షన్ హాల్ ఆపోజిట్. సెకండ్ బ్రాంచ్ కాచిగూడ షిఫా హాస్పిటల్లో ఉంది. ఇది థర్డ్ బ్రాంచ్ ఉంది. ఇది 8 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు డెంటల్ ట్రీట్మెంట్ది, క్లినిక్ది. సో అన్ని ట్రీట్మెంట్స్ ఉంటుంది, అన్ని ట్రీట్మెంట్స్ అవుతుంది మా దగ్గర. ఈరోజు ఓపెనింగ్కి కాలేరు వెంకటేష్ సాబ్, ఎమ్మెల్యే సాబ్ వచ్చారు, కాలేరు వెంకటేష్ సార్. సో ఈరోజు ఓపెనింగ్ మంచిగా జరిగింది. సో మీరు ట్రీట్మెంట్కి ప్రేమ్నగర్, పటేల్ నగర్, అంబర్పేట్, ఇది మీకు ఏది దగ్గర అవుతుంది అక్కడ వచ్చేసేయండి. మా దగ్గర 1 month ఫ్రీ చెకప్ ఉంది, ఫ్రీ ఎక్స్రే ఉంది. ఇప్పుడు కానీ వచ్చేసేయండి. ఇంకా ట్రీట్మెంట్స్కి తక్కువ కాస్ట్ ఉంది, లో ప్రైస్ ఉంది, ఎక్కువ ప్రైస్ ఏం లేదు. చాలా మంది ఎఫోర్డ్ చేయలేదు, కానీ నేను ప్రతి ఒక్కరికి తక్కువనే చేస్తా ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ చేస్తా. అన్ని స్పెషలిస్ట్ కూడా వస్తారు ట్రీట్మెంట్కి. చిన్న పిల్లలకి పీడియాట్రిస్ట్ వస్తారు, పెద్ద అయితే సర్జరీ అయితే ఓరల్ మ్యాక్సిఫిషియల్ సర్జన్ వస్తారు, గమ్స్ ట్రీట్మెంట్ అయితే పీడియాట్రిస్ట్ వస్తారు. ఇంకోటి బ్రేసెస్ ట్రీట్మెంట్ అయితే ఆర్థోడాంటిస్ట్ వస్తారు, బ్రేసెస్ పెట్టి లోపల పెట్టి చేస్తారు పన్నుకి. సో ఇది అన్ని ట్రీట్మెంట్ మా దగ్గర అవుతుంది. మీరు వచ్చేసేయండి, నేను తక్కువ అమౌంట్లో చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. మై సెల్ఫ్ ఇర్ఫాన్ కాజీ. ఓకే, స్పార్కల్ స్మైల్ డెంటల్ క్లినిక్, ఇది ఫస్ట్ బ్రాంచ్ అయితే అంబర్పేట్, సెకండ్ బ్రాంచ్ కాచిగూడ, ఇది థర్డ్ బ్రాంచ్ ఉంది. ఓకే, మా దగ్గర రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, సిరామిక్ క్యాప్, జెర్కోనియా క్యాప్స్ అండ్ ఫిల్లింగ్స్, లేజర్ ఫిల్లింగ్, కాంపోజిట్ ఫిల్లింగ్స్, అన్ని ట్రీట్మెంట్ అవుతుంది. చాలా తక్కువ కాస్ట్, లో కాస్ట్లో చేస్తారు. అండ్ స్పెషలిస్ట్కి కూడా పిలుస్తారు. ఏదో చిగురు ప్రాబ్లం వస్తుంది, చాలా మందికి చిగురు ప్రాబ్లం వస్తే చిగురు కిందికి జారుతుంది, తర్వాత పన్ను లూజ్ అవుతుంది. సో వాళ్ళ పేషెంట్కి పీరియోడాంటల్ ప్రాబ్లం చెప్తారు. పీరియోడాంటల్ అంటే గమ్స్ ప్రాబ్లం. సో గమ్స్ ప్రాబ్లంకి ఏం చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, సర్జరీ చేస్తారు. ఒకటి లేజర్ ఉంటుంది, ఒకటి నార్మల్ ఉంటుంది. సో ఇది డెంటల్ ప్రాబ్లం వస్తే తొందరగా చేపిస్తే మంచిగా ఉంటుంది, లేకుంటే పన్ను మొత్తం ఖరాబ్ అవుతుంది, తీసేయాల. సో టైంకి ట్రీట్మెంట్ చేస్తే పన్ను సేవ్ అయిపోతుంది. సో అట్లా కానీ డెంటల్ ట్రీట్మెంట్కి డిలే చేయవద్దు, లేట్ చేయవద్దు. డెంటల్ ట్రీట్మెంట్ తొందరగా చేయాలి, లేకుంటే పన్ను ఊడిపోతుంది, పన్ను మొత్తం ఖరాబ్ అయిపోతుంది, పన్ను తీసేయాల్సిన అవసరం పడుతుంది. సో డెంటల్ ట్రీట్మెంట్కి జాగ్రత్త ఉండాలి. డెంటల్ ట్రీట్మెంట్ టైంకి చేయాలి ట్రీట్మెంట్. ఓకే.